డీటెయిల్ చూస్తే సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. 24 అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపిన 11 అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని ఏపీకి మార్చేందుకు ఆమోదం తెలపనుంది. పౌర సరఫరాల శాఖలో డిఎంయు వాహనాలను రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి పచ్చ జెండా ఊపనుంది. హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వోద్యోగం ఇవ్వడంపై కేబినెట్ చర్చించనుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ అంశంపైన చర్చించనుంది. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. 24 అంశాలపై చర్చిస్తున్నారు. ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపిన 11 అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని ఏపీకి మార్చేందుకు ఆమోదం తెలుపనుంది. పౌర సరఫరాల శాఖలో డిఎంయు వాహనాలను రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి పచ్చ జెండా ఊపనుంది. హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వోద్యోగం ఇవ్వడంపైన కేబినెట్ చర్చించనుంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ అంశాలపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం భేటీ 2 గంటలుగా కొనసాగుతుంది. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో కొనసాగుతున్న భేటీలో కూడా పలు అంశాలపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు పలు అంశాలపైన కూడా కేబినెట్ భేటీ చర్చించి ఆమోదం తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా ముత్తురులో ఏపీఐఐసికి ఉచితంగా 615 ఎకరాల భూమిని కేటాయింపును కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసికి భూ కేటాయింపు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సత్యసాయి జిల్లా తాడిమర్రి మరిలో కూడా ఆదాని పవర్ ప్రాజెక్టు సంబంధించి 500 మెగావాట్ల స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం కూడా భూ కేటాయింపు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కడప జిల్లాలో కొండాపురంలో 1000 మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు కూడా ఆదాని పవర్ కు భూమి కేటాయిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇక్కడ 5 లక్షల చొప్పున కూడా వాళ్ళకు భూమి ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయాన్ని కూడా రాటిఫై చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే హైదరాబాద్ లోని ప్రధానంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ లో కొనసాగుతుంది. దాన్ని కూడా ఇక్కడికి ఏపీకి తరలించే ప్రతిపాదన కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు విభజన నేపథ్యంలో కూడా ఇంకా అక్కడ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉండబోతుంది. దాన్ని ఇక్కడికి ఏపీకి తరలించాలని చెప్పేసి కూడా కేబినెట్ రోజు నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ ఏర్పాటు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎండియు వాహనాలు రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా కూడా ఇకపైన కూడా లబ్ధిదారులకు బియ్యం ఇతర సరుకులు ఇచ్చే విధంగా ప్రతిపాదనపై కూడా కేబినెట్ లో ఈ రోజు ఆమోదం తెలిపింది. అయితే ప్రధానంగా ఎండియు వాహనాల తర్వాత గత ప్రభుత్వంలో కూడా వేలాది వాహనాలను వందలాది డ్రైవర్లను కూడా వాళ్ళ ద్వారా కూడా ఇవ్వడం సరఫరా చేస్తూ వచ్చారు. అయితే వీటిని ఈ వాహనాల ద్వారా కూడా నిత్యావసర పంపిణీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక మీదట కూడా రేషన్ దుకాణం ద్వారా కూడా డీలర్ల ద్వారా కూడా ఇచ్చేందుకు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాల భూమిని కేటాయించడం కూడా ఈ రోజు జీఓఎంసీ చేసిన సిఫార్సు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించింది. అలాగే ఏపీలో లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0 కేబినెట్ కూడా దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించి కూడా పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 30,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు, 35,000 ఉద్యోగ కల్పన కూడా గ్రీన్ సిగ్నల్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం చూసుకున్నట్టు ఈ రోజు జరిగే మరి కాసేపట్లో కూడా కేబినెట్ భేటీ ముగించే అవకాశం ఉంది. దాదాపు 2 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా కొన్ని అంశాలపైన చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.